హాయ్ గైస్, నేను ఉదయశ్రీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్ మేకప్ లుక్. అంటే మనం డైలీ ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, అప్పుడు యూజ్ అయ్యే మేకప్ లుక్. మనం మేకప్ అప్లై చేసేదానికంటే ముందు మనం ఏం చేయాలంటే స్కిన్ని ప్రెప్ చేసుకోవాలి. స్కిన్ ప్రెప్ అంటే స్కిన్ మాయిశ్చరైజర్ కానీ సన్స్క్రీన్ కానీ ఇవన్నీ అప్లై చేసుకోవాలి. ఉన్నాక ఒక 5 minutes వెయిట్ చేశాక అప్పుడు మనం మేకప్ యూజ్ చేయాలి. అంటే హెవీ మేకప్ కాదు, మనం ఎప్పుడైనా అకేషన్స్కి వెళ్ళడానికి, టెంపుల్స్కి అలా వెళ్ళడానికి అయితే సింపుల్గా వేసుకున్నట్టు ఉండే మేకప్ అనమాట. అంటారు కదా, నో మేకప్ లుక్ అని, అలా అనమాట. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఇది యూజ్ చేసుకోవాలి. పాండ్స్ ఇది మాయిశ్చరైజర్ కాకుండా ఇలా యూజ్ చేశాక కొంచెం సేపు ఆగాలి. మనం స్కిన్ అట్లా వెయిట్ చేసిన తర్వాత దీన్ని ఏమంటారంటే కాసేపు వెయిట్ చేసామనుకోండి, కొంచెం సెటిల్ అవుతుంది. సెటిల్ అయిన తర్వాతకి మనం మేకప్ని ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉంచాలంటే ఫస్ట్ అయితే స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకున్నాక దాన్ని డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిందాక వెయిట్ చేయాలి. అనమాట షైన్ అనిపిస్తుందా? ఫుల్గా డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం స్వెట్టిగా ఇలా ఉన్నప్పుడే మనం ఎవరికైనా యాక్ని మార్క్స్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి, కన్సిలర్ యూజ్ చేయాలి. మనకేం లేవు కాబట్టి మనం నార్మల్గా ఫౌండేషన్లోకి వెళ్ళిపోవచ్చు. ఎవరికైనా ఉన్న వాళ్ళు దాన్ని అప్లై చేసుకోవచ్చు. ఫౌండేషన్ ఎప్పుడైనా సరే మన షేడ్లో ఉన్నది యూజ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే మేకప్ వేసుకున్నట్టు అనిపించింది. కొంచెం ఇదే ఇలా వేరే కలర్ తీసుకున్నాం అనుకోండి, ఎవరిదో వేసుకున్నట్టు మనకు సెట్ కానట్టు అలా అనిపిస్తుంది. కొంచెం చాలా ఎక్కువ కూడా అవసరం లేదు. వేసుకొని దీన్ని అప్లై చేయాలి. మంచిగా బ్లెండ్ చేస్తే మేకప్ మొత్తం మీరు బ్లెండ్ చేసే దాని మీదనే ఉంటుంది. అంటే ఇది నార్మల్ ప్రాపర్ కాదు, కానీ సింపుల్గా మనం డైలీ ఎటైనా వెళ్ళాలి అనుకుంటే ఇట్లా బాగుంటుంది. ఇలాంటి మేకప్ వేసుకున్నట్టు. ఎక్కువ ప్రొడక్ట్స్ కూడా అవసరం లేదు మనకి, కొన్ని చాలు. మన నెక్ కూడా అప్లై చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది చూడడానికి కూడా. మనం బ్రైడల్ మేకప్ ఇట్లాంటికంటే కన్సీలర్, ఇంకా ఎక్కువ ఫౌండేషన్స్, కాంటూర్ ఇవన్నీ చేయాలి. మనం సింపుల్ కాబట్టి అవసరం లేదు, సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఫేస్లో అంటే పెట్టుకున్నట్టు ఏం లేదు, కానీ ఏదో కొంచెం లైట్గా పెట్టుకున్నట్టు అనిపిస్తుంది కదా. దీని తర్వాత ఏం చేయాలంటే మనం స్టార్ట్ చేసే ముందే లిప్ బామ్ పెట్టుకొని ఉండాలి. మన లిప్స్ మాయిశ్చరైజర్ అవుతాయి కాబట్టి లిప్ బామ్ ఉంచుకోవాలి. మీరు అప్పుడప్పుడు మధ్యలో కూడా లిప్ బామ్ పెట్టుకుంటూ ఉండండి. అప్పుడు లిప్స్ మనకి కొంచెం డ్రై అవ్వకుండా స్మూత్గా ఉంటాయి. కొంచెం లిప్ బామ్ ఉంటే లిప్స్టిక్ వేసేటప్పుడు లిప్ బామ్. దీని తర్వాతకి మనం బ్లష్ వేసుకోవాలి. మీ దగ్గర బ్లష్ ఉంటే బ్లష్ వేసుకోండి, లేకపోయినా సరే క్రీమ్. ఇట్లా కొంచెం ఎక్కువ కూడా అవసరం లేదు, ఇంక ఇష్టం ఉంటాయి. బ్లెండ్ చేసుకున్నాం అనుకోండి, మీకు కొంచెం బ్లష్ వేసుకుని అలవాటు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం లైట్గా పింకిష్గా, మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ పెట్టుకోండి. బ్లష్ అయితే బ్లష్ మీకు ఏది సూట్ అవుతే అది. ఏం వేసుకుని కొంచెం పింకిష్గా అంటే సెట్ అవుతుంది, ఎక్కువ అవ్వదు. మనం ఇంకా పౌడర్ ఇవన్నీ వేసుకునే టైంకి కొంచెం అది తక్కువైపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఐ మేకప్ చేసుకోవాలి. ఐ మేకప్ అంటే ఏం కాదు, సింపుల్గా, ఎక్కువ కాదు, కొంచెం లైట్గా వేసుకున్నట్టు వేసుకుంటే బాగుంటుంది. బ్లష్ నా దగ్గర ఏ ప్యాలెట్ ఉంది, సింపుల్గా ఎక్కువ కాకుండా వేసుకుంటున్నారు కాబట్టి మనం వేసుకున్నట్టు కూడా అనిపించదు. జస్ట్ మీకు ఇట్లా కావాలనుకుంటే ఇలా, ఇది న్యూడ్ షేడ్స్ అనమాట. మీకు ఒకవేళ గ్లిటరీ షేడ్స్ కావాలనుకుంటే అది యూజ్ చేయండి. గ్లిటరీ షేడ్ కావాలంటే చూపిస్తాం. ఇప్పుడు మీకు గ్లిటరీ షేడ్స్ ఇలా కావాలనుకుంటే ఇలా, అదేంటంటే పార్టీస్కి వాటికి అయితే ఆ షేడ్స్ లైట్గా చేసుకున్నాం కదా. దీంట్లో మనం ఏం చేయాలంటే చిన్నది ప్యాలెట్, దీంట్లో నుంచి కొంచెం తీసుకుంటే బ్లెండ్ చేసుకోవాలి. మంచిగా బ్లెండ్ చేసుకుంటే చూడడానికి
ఎక్కువ కూడా కాకుండా వేసుకున్నట్టు. ఎక్కువ కాకపోయినా వేసుకున్నట్టు. ఇప్పుడు నేను ఎట్లాగో షిమ్మర్ డ్రెస్ వేసుకున్నాను కాబట్టి కొంచెం మీద షిమ్మర్ వేసుకున్నాను. చూడండి లైట్గా దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది కెమెరాలో కాబట్టి ఎక్కువ అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఐలైనర్ పెట్టుకొని వింగ్ కావాలనుకుంటే వింగ్, లేదనుకుంటే మీ ఇష్టం, మీకు ఎలా కావాలనుకుంటే అలా. చూడండి ఐలైనర్ పెట్టుకున్నాక మస్కరా. ఈ మస్కరా మనం ఎప్పుడు అప్లై చేసుకుని ఇలా షేక్ చేసుకొని పెట్టుకుంటే లమ్స్ ఏమైనా ఉన్నా ఫ్రీ అవుతాయి అనమాట. అంటే మనం పెట్టుకోవడానికి వీలుగా. అంటే ఆల్మోస్ట్ మేకప్ అయిపోయినట్టే. ఇందాక మనం స్టార్టింగ్లో లిప్ బామ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ లిప్ బామ్ని మనం వైప్ చేద్దాం. ఎందుకంటే లిప్ బామ్ ఏంటంటే లిప్స్టిక్ ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉండదు. ఎప్పుడైనా సరే లిప్ బామ్ పెట్టుకున్నాక లిప్స్టిక్ పెట్టుకునే ముందు లిప్ బామ్ పెట్టుకోవాలి. లిప్స్టిక్ పెట్టుకునేటప్పుడు దాన్ని వైప్ చేసేయాలన్నమాట. మన స్కిన్ ఎట్లాగో మనకి లిప్ బామ్ మాయిశ్చర్గానే ఉంటుంది. లిప్స్టిక్ మీకు ఏ డ్రెస్ మ్యాచ్ అయితే ఆ డ్రెస్ లిప్స్టిక్ పెట్టుకోండి. చూడండి ఇంతసేపు నార్మల్గా ఉంది, ఇప్పుడు మనం లిప్స్టిక్ పెట్టుకోగానే లుక్ మొత్తం మారిపోయింది. చేసుకున్నాక మనం ఏం చేద్దామంటే హైలైటర్ అప్లై చేద్దాం. కొంచెం షైన్, ఈ షైన్ కనిపిస్తుంది ఇప్పుడు. ఇంత ఉండదు అనమాట, తగ్గిపోతుంది కొంచెం. మనం సెటిల్ అయ్యే వరకే షైనింగ్ అనిపిస్తుంది, తర్వాతకి కొంచెం ఇంత అనిపించదు. మనకి ఎక్కడెక్కడైతే మీరు చూడండి షైన్ ఎలా వస్తుందా, అంతా మనం రెడీ అయ్యాక ఎక్కువ అనిపించదు. ఇప్పుడు కెమెరాలో కాబట్టి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. చూడండి మీరు ముందు చూడండి, ఇప్పుడు చూడండి మనం ఎక్కడైతే షైన్ కానీ ఇలా వచ్చిందో. ఇప్పుడు మనం మేకప్ మొత్తం వేసుకున్నాక ఏం చేయాలంటే మనం ఇప్పుడు సెట్టింగ్ పౌడర్తో చేసే కంటే ముందు మళ్ళీ ఒకసారి చేసామనుకోండి, ఇది డ్రైగా ఉన్నప్పుడే మనం చూపిస్తాను. ఇప్పుడు మీరు ఏ పౌడర్ యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ పౌడర్తో సెట్ చేసుకుంటే ఇంకెక్కడికి మూవ్ అవ్వదు. చూడండి ఇందాక చాలా ఎక్కువ అనిపించింది, ఇప్పుడు అంటే సెటిల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అయిపోయినట్టు
ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. హెయిర్ స్టైల్ ఒకటి మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి. నేను హెయిర్ స్టైల్ సెట్ చేసుకొని వచ్చేస్తాను. లాస్ట్‌లో హెయిర్‌ని కొంచెం సెట్ చేసుకున్నాం అనుకోండి, లుక్ సరిపోతుంది. ఆప్షనల్ ఇది, మీకు కావాలనుకుంటే చేసుకోండి, వద్దనుకుంటే నేను చెయ్యను అసలు. ఎప్పుడో ఒకసారి జస్ట్ నార్మల్‌గా మనం హీట్ ప్రొడక్షన్ వాడేటప్పుడు ఎప్పుడైనా సరే హెయిర్ సెట్టింగ్స్ అంటే హీట్ ప్రొడక్షన్ ఆపేదాన్ని ఎప్పుడైనా మనం యూజ్ చేయాలి, లేకపోతే హెయిర్ డ్యామేజ్ అవుతుంది. ఇలా చేసామనుకోండి, మనకి మనం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మనకు కూడా అలవాటు అయిపోతుంది. కానీ చూడడానికి బాగుంటుంది చేసుకుంటే. హెయిర్ మొత్తం అయిపోయాక లాస్ట్‌లో ఒకసారి కోంబ్ చేసుకుంటే లుక్ ఫినిష్ అయిపోతుంది. ఎలా ఉంది నా మేకప్ లుక్? లాస్ట్‌లో ఒక చిన్న పర్ఫ్యూమ్. దట్స్ ఇట్. మీకు ఇంకేమైనా యాక్సెసరీ యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఇది నా ఫైనల్ లుక్. ఎలా ఉంది? మీకు నచ్చిందా? సింపుల్. స్టార్టింగ్‌లో చేసినప్పుడు కొంచెం హెవీ హెవీగా అనిపించేది. మనం స్టెప్స్ చేస్తూ ఉంటే మనకి సెట్ అవుతుందన్నమాట. ఇంక ఇప్పుడు మనకి ఈవినింగ్ వరకు మనం ఎంత దూరం ఎక్కడికైనా వెళ్ళొచ్చినా సరే ఉంటుంది. మనం సెట్టింగ్స్ యూజ్ చేసాం కాబట్టి. ఇంతసేపు నా వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. నచ్చితే సపోర్ట్ చేయండి. బాయ్. లాస్ట్‌లో క్లిప్స్ యాడ్ చేస్తా. చూడండి స్కిన్ గ్లో ఎలా అవుతుందో షైన్ షైన్‌గా. అంటే మనకి లైవ్‌లో చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది.